ఈ సినిమాలో ఆ హానెస్టీ ఎంతవరకు కనిపించిందండి? ఇప్పుడు మీరు 'జయక్రిష్' గారి పాట విన్నారా? అవును. దాంట్లో అచ్చ తెలుగుదనం అవును. కొట్టుకొస్తుందనమాట. అవును. సో, అదొక్కటే చాలు. అంటే ఇఫ్ యూ కెన్ ఒక అన్నం ఉడికిందో లేదో మెతుకుతోటి తెలుస్తుందన్నట్టు. ప్రతి ఒక్క టెక్నీషియన్ పెట్టిన ఎఫర్ట్ మీకు ఆథెంటిక్‌గా కనిపిస్తుంది 100%. ఎక్కడో అక్కడ మనం మన సెన్సిబిలిటీ కమర్షియల్ యాంగిల్‌లో తీసినట్టయితే లేదు. ఎక్కడైనా గాని ఆ అటెంప్ట్ జరిగినా గాని వి ఆల్‌వేస్ హాడ్ ఎ రెడ్ ఫ్లాగ్ ఇన్ ద క్రూ. ఇదెందుకు ఇట్లా ఎళ్తుంది అది ఇది అని. ఎందుకంటే దట్ ప్రెషర్ వాస్ దేర్ ఫ్రమ్ ద స్టార్ట్. అండ్ వెన్ ఐ సా ద రఫ్ కట్ చూసేంత వరకు నాకు డౌట్ ఉండే ఈ సినిమా మీద అసలు. అవుతదా? లేదా? వాళ్ళ కంపారిజన్స్ వస్తే ఎందుకు ఈ రీమేక్ అది ఇది అని. రఫ్ కట్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ హ్యాపీ. ఫస్ట్ నన్ను నేను చూసుకోలేను స్క్రీన్ మీద దరిద్రంగా ఉంటది. బట్ చూసినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ రిలీవ్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఓకే. సజీవ్ మైండ్ సెట్ కరెక్ట్ ఉంది. ఆథెంటిక్ వచ్చింది. డైరెక్టర్‌గా 'తరుణ్ భాస్కర్‌ని' ఒక రీమేక్ చేస్తావా అంటే ఖచ్చితంగా నో చెప్తాడు. నో. యాహ్! కదా! యాహ్! యాక్టర్‌గా ఒక 'తరుణ్ భాస్కర్‌ని' రీమేక్ చేస్తావా అంటే ఎందుకు యెస్ చెప్పాడు? ఎందుకంటే ది స్టోరీ వాస్ బిగ్గర్ దెన్ జస్ట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ రీమేక్. హ్మ్. ఎంత ఆథెంటిక్ స్టోరీ అంటే ఇది. ఇట్ షుడ్ ట్రావెల్ టు ద రైట్ పీపుల్ అన్న ఉద్దేశంతోటి ప్రొడ్యూసర్స్ ఆల్సో సా వయబుల్ మార్కెట్. అంటే వి ఆర్ నాట్ డూయింగ్ సమాజ సేవ చేయట్లేదు ఇక్కడ. కాకపోతే దే సీ ద బిజినెస్ పొటెన్షియల్. చాలా మంది దీన్ని ఓన్ అప్ చేస్తారన్న ఉద్దేశ్యం కూడా ఉంది. స్టాటిస్టికల్లీ వాళ్ళు చూసింది ఏంటి అంటే ఓటీటీలో చూసిన నంబర్స్ వాళ్ళ దగ్గర ఉంది. టాలీ చేసుకున్నారు. రూరల్ ఏరియాస్‌లో టైర్ 2 టౌన్స్‌లో ఎంతమంది చూడలేదన్న నంబర్ కూడా వాళ్ళ ప్రొడ్యూసర్స్ దగ్గర ఉంది. సో ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఎ కాల్కులేటెడ్ రిస్క్ ఎట్ ఇట్, హూ యామ్ ఐ టు సే నో? సో ఐ సెడ్ ఓకే. నాకు అంత మంచి రోల్ వస్తుంది. ఐ కెన్ డూ అన్ ఎక్స్పెరిమెంట్ విత్ మై యాక్సెంట్ అండ్ యాస అంటే ఇంకేముంది. సరే. పులస, వంజరం, ఇంకే పండుగప్ప ఈ పేర్లోనే వచ్చేసినాయా మొత్తం? వచ్చేసినాయి. టేస్ట్ చూసినా, తిన్నాను, వెయిట్ ఏసినాను, మంచిగా అయినాను. హ్మ్. ఇన్‌ఫాక్ట్ అతిథి దేవో భవ అన్న వర్డింగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా అర్థమైపోయింది. అర్థమైందా? ఎలా రిసీవింగ్ ఎలా ఉండేదండి ఈస్ట్ గోదావరి? అస్సలు వేరే లీగ్‌లో ఉండేదండి. అంటే నేనేం చేసినానురా నన్ను ఇంత మర్యాదగా చూస్తున్నారు అంటే చాలా మంది నిన్నే కాదురా ఏ గెస్ట్ వచ్చినా అంత మర్యాదగా చూసుకుంటారు అంటే హోలీ షిట్ అనేది అనిపించింది. మర్యాద కొంచెం ఎక్కువైపోతది. అంటే ఇంక మనం తినలేక, సావలేక నీ కాళ్ళు మొక్కుతారా నాయనా అనే వరకు దే విల్ కీప్ ఫీడింగ్ యూ. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. అంటే నాకు తెలిసి ఆబ్వియస్‌లీ నెక్స్ట్ సంక్రాంతికి ఈసారి భీమవరం కూడా మిస్ అవ్వద్దు అనుకున్నాను. ఎప్పుడూ ఎళ్ళలేదు. ఓన్లీ నా ఫ్రెండ్ పెళ్ళికెళ్ళినా గానీ మొన్న భీమవరం వెళ్లారా? ఎళ్ళలేకపోయాను. షూటింగ్ ఫర్ ఈఎన్‌ఈ. కానీ నెక్స్ట్ సంక్రాంతి ఐయామ్ గోయింగ్ టు బీ ఇన్ భీమవరం ఓన్లీ. ఆ విజువల్స్ అంతగా విజువల్స్ అనే కాదు, ద ఫుడ్, ద కల్చర్ అండ్ ఎవ్రీథింగ్. నా బెస్ట్ ఫ్రెండ్ భీమవరం అనమాట. ఇట్స్ లైక్ ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ నాకు. సో ఈసారి మాత్రం సంక్రాంతి ఏది బా నచ్చింది ఈస్ట్ గోదావరి ఫుడ్‌లో? మేజర్‌గా నాకు పులస. పులస ఈస్ అన్ అక్వైర్డ్ టేస్ట్. ఎందుకంటే దాంట్లో ముల్లులు ఎక్కువ ఉంటాయి. ఎదురీత కొట్టే చేప కదా అది. సో దట్ విల్ బి ద థింగ్. చాలా హెల్తీ అని కూడా అంటారు. అది కాకుండా దేర్ ఇస్ దిస్ స్మాల్ క్వేల్ ఎగ్స్. అవును. చిన్నవి. దాంతోటి ఒక ఎండు చేప కూర చేసినాను. నోరు ఊరుతుంది అది చెప్పేటప్పుడే. అసలే భోజనం చేయలేదు మీరు పొద్దున. అది చిన్న పీతల కూర. చిన్న పీతలు అంటే అది నమ్మలేయొచ్చు కదా! దట్ ఈస్ వన్ థింగ్. వంజరం ఫ్రై అదొకటి. వంజరం ఇక్కడ దొరకదు. తమిళనాడులో గాని, కోస్టల్ ఆంధ్రాలో దొరుకుతుంది. రొయ్యలొచ్చి ఇక్కడ నేను తినే రొయ్యలు హైదరాబాద్‌లో అవి ప్లాస్టిక్ అండి. అసలు నాకు అర్థమైంది. రొయ్యలంటే అది వేరే అని. సో అక్కడ గోదావరి రొయ్యలుంటాయి. సముద్రం రొయ్యలుంటాయి. కాలువలో వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇంకోటి నాకు ఫార్మింగ్ టెక్నిక్స్ గురించి కూడా ఒక అవగాహన వచ్చింది. వాట్ వి ఆర్ గెట్టింగ్ ఆన్ ద ప్లేట్ అన్నది ఒక స్కేరీ ఐ ఓపెనింగ్ థింగే అనిపించింది. ఎలా? అంటే ఎక్కడైతే ఫార్మింగ్ చేస్తామో అంటే ఆ ట్రాపికల్ కండిషన్స్ అక్కడ లేని దగ్గర ఆర్టిఫిషియల్ ఫార్మింగ్ ఎక్కడెక్కడైతే చేస్తున్నామో పారాసెటమాల్ వేయడం గానీ, ఆ ఫీవర్ అనేది ఈజీగా వచ్చేయడం గానీ, దట్స్ డిఫికల్ట్ థింగ్. యాక్చువల్లీ మంచి క్వాలిటీ అంతా ఎక్స్‌పోర్ట్ అయితది. మనకు వచ్చేదంతా చెత్త. అవును. అమ్మో! అని అర్థమైంది. ఆర్గానిక్ అర్థమైంది. ఏది సరైన ఫుడ్, ఏది కాదు అన్నది ఐ యామ్ రియలైజింగ్. బట్ ఐ స్టిల్ థింక్ ఇంకా కేఎఫ్‌సీ, మెక్‌డానల్డ్స్ లేకుండా మనం ఉండలేము. ఎప్పుడో అప్పుడు తినొచ్చేమో గానీ, ఐ రియలైజ్డ్ దట్ మన ప్లేట్‌కొచ్చే ఫుడ్ దాంట్లో చాలా జర్నీ ఉందని అర్థమైంది. ఐ ఓపెనింగ్ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ దట్.